వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రమేష్ రావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. మీరు ఎప్పుడు అలానే ఉంటారు. సో ఓవరాల్గా నేను తీసుకున్నామంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది. సో ఈ బడ్జెట్ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకి కేటాయించిన బడ్జెట్లో సో ఎవరికి ఎక్కువ ప్లస్ ఉందంటే మీరేం చెప్తారు? దీనికైనా ముందు మీకు విషయం చెప్పాలి. నిన్న కాక మొన్న లాస్ట్ రోజు సమ్మక్క సారక్క దర్శనం తల్లి బాగా అయింది. విఐపి కోటలు వెళ్ళొచ్చాం. ఆశీస్సులు కూడా మనకు ఉంటాయి, మనకి మన వ్యూయర్స్కి ఛానల్ అందరికీ థ్యాంక్ యూ. సో రియల్ ఎస్టేట్కి ఈ బడ్జెట్లో నా పర్సనల్ ఒపీనియన్ అంటే పెద్దగా ఒదిగింది ఏం లేదండి. అటు ఆంధ్రాకి కానీ ఇటు తెలంగాణ ఒకటి తప్ప. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో ఒకటి హై స్పీడ్ రైల్ కారిడార్ ఒకటి ఉంది. తర్వాత బడ్జెట్లో కొంత అమౌంట్ అనేది కేటాయించారు. క్యాపిటల్స్కి వేరేగా, క్యాపిటల్ సిటీకి వేరేగా, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ మీకు ఫిగర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 1100 కోట్లు అమరావతి క్యాపిటల్కి రిలీజ్ చేస్తామన్నారు. అది ఒక పాజిటివ్ సైన్. రెండోది ఇంటిగ్రేటెడ్ సిటీకి 400-500 కోట్లు పెట్టారు. అండ్ చాలా వాటి మీద రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టారిఫ్ ట్రంప్ గారు పెట్టిన ట్యాక్సేషన్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 50% ట్యాక్సేషన్. పాకిస్తాన్కి 15%, చైనాకి 30%, మనకు మాత్రం 50%. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్లో చూసుకుంటే, ఇండియాలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ ఒక స్పెషల్ మానిటరింగ్ ఉంది. ఎందుకంటే సెంటర్తో కలిసి ఉన్నారు వాళ్ళు. నిన్న ప్రత్యేకించి నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడారు అమరావతి గురించి మాట్లాడటం. సో అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండాలో కూడా వాళ్ళు డిసైడ్ చేసినట్టు కూడా కనపడుతుంది. రాబోయే 100 సంవత్సరాలకి సిటీ ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తున్నట్టు కూడా డెఫినెట్గా. ఎందుకంటే రానున్న గత 10 సంవత్సరాలు జరిగిన మార్పులు ఏంటంటే బీజేపీ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రాలో బీజేపీ ఉన్నట్టే నా ప్రకారం. తెలంగాణలో కాదు కానీ ఆంధ్రాలో బీజేపీ. ఎందుకంటే బీహార్కి లాస్ట్ టైం బడ్జెట్లో మీరు చూసుకుంటే బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఫెసిలిటీ అందరికీ ఇవ్వలే. కొన్ని వేల కోట్లు ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటంటే మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కనెక్టివిటీ, గ్రోత్ కారిడారు, ఇండస్ట్రీసు. ముఖ్యంగా వైజాగ్లో మీరు చూసుకుంటే కనుక డేటా సెంటర్స్. అంటే మొత్తం ఈ ప్రపంచం ఇండియాలో ఎన్నున్న అవన్నీ ఒకే దగ్గర చూసుకుంటే ఆంధ్రాలో ఎక్కువ ఉంటాయి కొన్ని రోజుల తర్వాత. అంటే డేటా సెంటర్ అనేది రానున్న రోజుల్లో గోయింగ్ టు ప్లే మేజర్ రోల్. అండ్ వైజాగ్ దానికి చాలా ఐడియల్ ప్లేస్. లోకేష్ బాబు వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారు. అప్పుడు ఈక్వినిక్స్ అనే డేటా సెంటర్ పెద్ద కంపెనీ ఉంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు అదానీ, అంబానీ, టెస్లా, మైక్రోసాఫ్ట్, గూగుల్ అందరితో కూడా సాఫ్ట్వేర్లో కానీ దిగ్గజాలు అందరితో కూడా మాట్లాడుతున్నారు. సో అది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో చేయడానికి పెద్ద టైం చాలలేదు. ఇదంతా ప్లానింగ్లో అయిపోయింది చంద్రబాబు గారు. సెకండ్ టర్మ్లో మనం పెద్ద మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. థర్డ్ టర్మ్లో ప్లాన్ చాలా బాగుంది. ఇప్పుడు నిన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. ఇప్పుడు ఇండియాకి ప్రాబ్లం ఏంటంటే కొన్నట్లు స్టేట్లో వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి వడ్డీ కడతాం. చక్కెర వడ్డీ ఇలా ఉంటుంది. అది అంటే మన సర్వైవల్. మన వచ్చిన 55 లక్షల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఓన్లీ అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి. అంటే ఇప్పుడు మన ఆంధ్రాకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఇచ్చి ఆంధ్ర గవర్నమెంటే కట్టాలి. సో అక్కడి నుండి బయటికి రావాలంటే రెవెన్యూ జనరేట్ కావాలి. ఏ స్టేట్ గవర్నమెంట్ రన్ అవ్వాలన్నా రెవెన్యూ రావాలి. రెవెన్యూ ఎక్కడి నుండి వస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, రోడ్స్ ఉండాలి. ఎయిర్పోర్ట్స్ బాగానే ఉన్నాయి మన కంపేరిటివ్ చూసుకుంటే. భోగపురం ఎయిర్పోర్ట్ వచ్చాక ఆ ఏరియా మొత్తం కుమ్ముకి వెళ్ళిపోయింది. గుంటూరు, విజయవాడ, అమరావతి అనేది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఎందుకంటే అది ఎప్పటికీ అన్నిటికీ తర్వాత గ్రోత్ కారిడార్ ఉంటుంది. ఏరియా చిన్నదైనా డబ్బులు మనీ బ్యాంక్ అక్కడ ఉంది బాగా. సో చంద్రబాబు గారు ఏం చేస్తారంటే ముందు చేసిన అమరావతికి గ్రోత్ ఏంటంటే అంతకుముందు హాఫ్ కంప్లీషన్ అయిన బిల్డింగ్స్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అది ఆల్మోస్ట్ చేస్తున్నారు. అయితే కొత్త దాంట్లో కొద్ది జాబ్ అంటే డిలే ఉన్నదన్నమాట వాస్తవం. దాన్ని కూడా వీళ్ళు పికప్ చేస్తారు. ఈ టర్మ్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఈ ఏవైతే ఫండ్స్ లాస్ట్ 1 yearలో వీళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అదానీ, అంబానీ వీళ్ళందరితో మాట్లాడారో అంత డాక్యుమెంటేషన్ ప్రాసెస్ రిలీజ్ అయ్యే స్టేజ్ దగ్గరికి వస్తుంది. ఒక్కసారి ఫండ్స్ రిలీజ్ అయ్యాయంటే గ్రోత్, ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది? కనెక్టివిటీ స్టార్ట్ అయితే ఇండస్ట్రీస్ విల్ కమ్. మన పాలసీ చంద్రబాబు గారు మంచి పని ఏం చేస్తారంటే ఇండస్ట్రీ పాలసీ. అంటే ఎవరైనా ఇండస్ట్రీ ఎక్కువ క్వశ్చనింగ్ లేకుండా ట్యాక్స్ హాలిడేస్,
అలాంటివన్నీ ప్రకటిస్తే ఏమవుతుంది 2047 దాకా కొన్ని ఇండస్ట్రీలకి అసలు ట్యాక్స్ హాలిడే మాత్రం ట్యాక్సే లేదు. అది చాలా పెద్ద సబ్జెక్టు. 30-40% ట్యాక్స్ల కింద పోతుంది. అది మిగిలిందంటే దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడతారు, ఇండస్ట్రీలో పెడతారు. ఇండస్ట్రీస్ పెడితే ఏమవుతుంది, ఎఫ్డిఐ ఫారెన్ ఫండింగ్ వస్తుంది. ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే శాలరీస్ వస్తాయి. శాలరీస్ వస్తే బయింగ్ పవర్ పెరుగుతుంది. బయింగ్ పెరిగితే జీడిపి పెరుగుతుంది. సో ఇదంతా ఒక యాక్షన్. సో ప్రస్తుతం ఇప్పటికి ఒక షేప్ ఒక కొలిక్కి రాకపోయినా రానున్న నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అమరావతికి ఫేజ్ 1 ఒక స్కెలిటన్ షేప్ వచ్చేస్తుంది. అంటే ఎవరైతే పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ బయర్స్ ఉన్నారో వెనక్కి వెళ్ళిపోయారు కొన్ని ఏరియాలు, బట్ బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్ కానీ పక్క రాష్ట్రాలకు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ ఎక్కువ మంది వెళ్ళలేదు. బట్ ఆ వెళ్ళిన శాతంలో కూడా మళ్ళీ బ్యాక్ తెచ్చే పాలసీలు ప్రొసీజర్లు పెడుతున్నారు. అది పాజిటివ్ సైన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి మనిషికి ఇల్లు అనేది కావాలి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, సామాన్యుడికి ఇల్లు కొనుక్కోవడం పెద్ద భారం. ఇప్పుడు హైదరాబాద్ అనేది రూల్డ్ అవుట్ అయిపోయింది. అప్ టు ఓవరాల్ కొనుక్కోవడం 177 కోట్లు సిటీలో. అంటే ఎంత అవుతుందండి, 20,000-30,000 పెట్టి కొనుక్కోలేడు హై రైజ్. అమరావతికి ఏంటంటే కొత్తగా ఉంది కాబట్టి అంత ఎక్కువ రేట్ అప్రిషియేషన్ అవ్వలేదు. ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు మన క్యాపిటల్ చంద్రబాబు నాయుడు ఆయన సెకండ్ టైం సీఎం అవగానే 30,000 కాస్త 60,000 అయిపోయింది క్యాపిటల్ సీడ్ యాక్సెస్ రోడ్లో. సో అది ఒకసారి 60,000 లక్ష అయింది అనుకోండి, ఇంకా ఎవడు ఆపలేడు దాన్ని. ఎగ్జాక్ట్లీ మనకు తీసుకున్నామంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అమరావతి అనేది పూర్తిగా నిర్లక్ష్యానికి గురైపోయింది. అవును. సో కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు కళల రాజధాని అనుకోవచ్చు మనం, ప్రజల రాజధాని కూడా అది. ఈ 2 సంవత్సరాలకి మీరు అబ్జర్వ్ చేస్తే అసలు అమరావతిలో జరుగుతున్న వర్క్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి, ప్రజల్లో కూడా అసలు ఎలాంటి ఆలోచన ఉంది, అంటే అమరావతి మీద ఎలాంటి చర్చ నడుస్తుంది బయట? హిందీలో ఒక సామెత ఉంది, లక్ష్మీనారాయణ, జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇవన్నీ కూడా మిడ్ స్టేజ్లో ఉన్నాయి. అంటే అటు లేదని చెప్పలేం, ఇటు ఉందని చెప్పలేం. సో ఈ సన్నాహాలు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఫండ్స్ రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్, క్యాబినెట్ మినిస్టర్ కానీ అందరూ కూడా. అండ్ బయట వాళ్ళు కూడా విల్లింగ్, చంద్రబాబు గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పెట్టను అని అన్నారు, అని అడగాలి కానీ పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 2 టైమ్స్ యునైటెడ్ ఏపీకి ప్రూవ్ చేశారు, అమరావతి కొద్దిగా పెట్టారు. ఆయన అంతా మాస్టర్. మోడీ గారు కూడా ఐటీ కావాలంటే చంద్రబాబు గారిని అడుగుతారు. మీరు చూసుకోండి, మన స్టేజ్ మీద చెప్పారు ఓపెన్. ఆయన ఏమంటాడు, హైదరాబాద్ కానీ ఇప్పుడు మన అమరావతి ఒక షహర్ కింద చూస్తున్నాం, ఒక సిటీ. అది పెద్ద తుఫాన్ అయిపోతుంది. ఒక్కసారి ప్లానింగ్ యాక్షన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందా నోబడీ కెన్ స్టాప్ దెమ్. అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది వాస్తవం. ఎందుకంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే, ఒక రోజులో కట్టలేరు. సో ఇక ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో నేను అనుకోవడం, ఎవరైతే రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో 5 సంవత్సరాలు సైకిల్ చేసి, వాళ్ళందరినీ కూడా సంతోషకరంగా చూడడానికి ఆనందిస్తున్నారు. అలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు. అది తీసుకోవడం అంటే ఫిజికల్గా వర్క్ కనిపించలేదు, మధ్యలో ఉంది. అంటే ఇన్ ది ప్రాసెస్, ఆ ప్రాసెస్లో పాజిటివ్గానే ఉన్నారు. అటు పబ్లిక్ పాజిటివ్ ఉన్నారు, గవర్నమెంట్ పాజిటివ్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మెయిన్ మనకి అసెట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం ఏది అడిగినా నో అనే స్టేజ్లో లేరు. అది ఎందుకంటే ఆ గవర్నమెంట్కి మనం ఎంత సపోర్ట్ ఇచ్చాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రెస్ట్ ఆఫ్ ది పీపుల్ అది మర్చిపోలేరు. సో డెఫినెట్గా మనకి నెక్స్ట్ 3.5 years ఎంత రాబట్టాలనుకుంటే అంత రాబట్టుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ ఉంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం పెట్టుబడులంతా హైదరాబాద్లో తీసుకొని రావటం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారిలో ఈసారి మార్పు కనిపిస్తుంది. కేవలం అమరావతి దాని మీద దృష్టి పెట్టకుండా ఓ పక్క వైజాగ్లో కూడా, అంటే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, వైజాగ్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, వైజాగ్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలామంది ముందుకు వస్తున్నారు. సో రెండు కళ్ళా చూస్తున్నారు. ఇటు ఒక పక్క అమరావతి, మరో పక్క వైజాగ్, ప్లస్ మిగతా చిన్న ప్రాంతాలను కూడా సమానంగా డెవలప్ చేస్తున్నారు. అంటే ఫ్యూచర్లో ఎటువంటి విభేదాలు రాకుండా కూడా ఆయన చాలా స్పష్టమైన విజన్తో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు దానికి ముందు ఎగ్జాంపుల్ తెలంగాణలో వెస్ట్ జోన్ అనే అన్నారు అంతకుముందు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎంతవరకు జరిగింది పక్కన పెడితే ప్లానింగ్ అయితే హోల్ స్టేట్ జరుగుతుంది. అదేవిధంగా ఏపీకి కూడా డెఫినెట్గా ఆయన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కటి తెస్తున్నాడు. ఎస్ సార్. ఇప్పుడు ఆ సూటబిలిటీ, టెంపరేచర్, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, పొటెన్షియల్ లేబర్ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడం లేబర్ లేకపోతే ఏం చేస్తారు మీరు? సో వైజాగ్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, మీకు తెలుసో లేదో, వైజాగ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్ కంటే ఎక్కువ, విజయవాడ కంటే ఎక్కువ. మీకు తెలుసా? చాలామంది వైజాగ్ 2 tier కాబట్టి వైజాగ్, ఎందుకంటే వైజాగ్లో ఉన్నవి హైదరాబాద్లో లేవు. మీకు తెలుసు, సీ టు ఎయిర్
సముద్రం నుండి ఎయిర్ దాకా అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. మన దగ్గర సీ లేదు, అందుకని ఆర్టిఫిషియల్ లేక్ మనం 30-40 ఎకరాల్లో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. సో ఈ ఫర్దర్ రానున్న నెక్స్ట్ 5-10 years నెక్స్ట్ టర్మ్ ఎవరు వస్తారో తెలియదు, కానీ వైజాగ్, గుంటూరు, అమరావతి, విజయవాడ దాని చుట్టుపక్కల ఏరియాలు కూడా నెల్లూరు కావచ్చు, తిరుపతి కావచ్చు, అనంతపూర్ కావచ్చు, వైజాగ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక 60-70 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయింది. వైజాగ్ అంటే చాలా మంది తెలిసి జగదాంబ సెంటర్. ఇప్పుడు జగదాంబ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఎంత స్పీడ్గా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రయల్ రన్ కూడా అయిపోయింది అక్కడ. అదే నేను అన్నది, ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంటుంది. వాళ్ళకి ఈ స్టేట్ అండి ఒకసారి ప్రాజెక్ట్ డిక్లేర్ చేసి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా ఎయిర్పోర్ట్లు బోత్ తెలంగాణ, ఆంధ్రాకి వచ్చే కారిడార్లు వస్తాయి, రైల్ కారిడార్స్ వస్తాయి, మెట్రో ఎక్స్టెన్షన్స్ వస్తుంది, ఓఆర్ఆర్, IRR అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండలేకపోతే మనం చేయలేం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇక్కడ మన పాజిటివ్ పాయింట్ ఏపీకి ఎలా చూడాల్సింది సేమ్ గవర్నమెంట్. మనకు అది లేదు, కొద్దిగా ఇబ్బంది ఉంది. ఇప్పుడు చెన్నైకి అది లేదు. రానున్న రోజుల్లో వాళ్ళు చాలా తీవ్రంగా, అమిత్ షా గారు కూడా మన ఎక్కడో స్టేట్మెంట్ చెప్పారు, సౌత్లో కానీ ఒకసారి పాగా వేసారు అని మిగతా ఉన్న పార్టీలని కొట్టుకుపోవడమే. నేను అయిపోయింది ఆల్రెడీ 70%. వీళ్ళు 3వ సారి PM అవడం అనేది నాకు తెలిసి హిస్టరీలో మరి ఉందో లేదో తెలియదు. నాకు 2 సార్లు తెలుసు, 3 సార్లు తెలియదు. ఇప్పుడు ఇంకోసారి వచ్చారనుకోండి అంటే ఒక విధానంగా మోడీ గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద ఆయనకి. చంద్రబాబు గారికి ఒకప్పుడు సెంటర్లో ఏదైనా కావాలంటే చంద్రబాబు గారు చెప్తేనే అయ్యేది. గవర్నర్ అయిన వాళ్ళు, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు అనేది అందరికీ తెలుసు. అంటే చాలా ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు రియల్ ఎస్టేట్ రంగంలో. సో ఒక అమరావతి గురించి డిస్కషన్ జరిగినప్పుడల్లా, ఎందుకంటే ప్రతిపక్షాలు ఒక భయాందోళనలకు అనేది గురవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ఒక స్పష్టత లేదు అక్కడ. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కనుక కంటిన్యూగా ఒక 10 సంవత్సరాల కింద కొనసాగితే సో పూర్తి స్థాయి అమరావతి నిర్మాణం అయితే జరిగిపోతుంది. నెక్స్ట్ కింద ఏదన్నా చేంజెస్ జరిగితే అని చెప్పి కూడా ఒక డౌట్తో చాలామంది అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదని చెప్పి కూడా ఒక మాట వినిపిస్తుంది. అది ఇది వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ పెట్టే చర్చ అయితే నడుస్తూనే ఉంది దీని గురించి. అది 50-50 అంటాను, బ్రిటానియా 50-50 అన్నాడు. అంటే ఆ చర్చ అనేది ఆస్కారాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ టర్మ్లో చేసిన మిస్టేక్ 2వ టర్మ్లో చేయలేదు చంద్రబాబు గారు. ఏం చేశారంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఎవడు మార్చలేని విధంగా పాలసీలు క్రియేట్ చేస్తారు. సో అది ఒక చట్టం తీసుకొని వస్తుంది. బీజేపీ వస్తుందా, వైసీపీ వస్తుందా పక్కన పెడితే ఏదొచ్చినా క్యాపిటల్ అనేది ఫస్ట్ టర్మ్లో కొద్ది జాప్యం జరిగింది. కానీ ప్రజల్లోకి ఎందుకు అంత బలంగా వెళ్ళలేకపోతుంది? అంటే ఇప్పుడు ఎందుకు ఇంకా భయాందోళనలో ఉన్నారు, ఏంటి పరిస్థితి? అంటే అంతకుముందు జరిగిన వాస్తవాలు చూస్తున్నాం కదా. వాస్తవం మీడియా అంటే ఆ వాస్తవాలు మాట్లాడుకోవాలి. సెకండ్ టర్మ్లో ఎవరు ఊహించలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అనేది మనం అందరం చూసాం. ఇప్పుడు పాజిటివ్ ఎందుకంటే ఇంతకుముందు మాటలు చెప్తే నమ్మేవారు, ఇప్పుడు మాటలు చెప్తే నమ్మరు, చేతలు ఉండాలి. ఎందుకంటే ఇటు పనులు కాబట్టి ఎవరు నమ్మట్లేదు. అందుకని నేను చెప్పాను జో దిక్తా వ్యక్తి. ఇప్పుడు దానికి సన్నాలు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ అనేది రీబిల్డ్ చేస్తున్నారు. రీబిల్డ్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. మంచి పని చేయాలంటే సంవత్సరాలు పడుతుందండి, చెడ్డ పనులు చేయాలంటే సెకండ్లు చాలు. ఇప్పుడు నేను ఒకటి కొట్టాను, హెడ్లైన్స్ వచ్చేసాడు డీసీలో, రామేశ్వరరావు గారు యాంకర్ను కొట్టాడని, లేదా నువ్వు నన్ను కొట్టినా చెప్తున్నా. ఇది మంచి పేరు రావాలంటే మనకు కొన్ని దశాబ్దాలు, ఈరోజు మార్కెట్లో ఎన్ని రోజులు అంటే 3 దశాబ్దాల్లో ఉన్న అనుభవాన్ని షేర్ చేస్తాం. మనకున్న యూనిక్నెస్ ఏంటి, మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం. గవర్నమెంట్కి కానీ ఇన్వెస్టర్ ఎవరికి సపోర్టివ్గా ఉండదు. మార్కెట్లో ఏం జరుగుతుంది వాస్తవాలు. ఇప్పుడు మీరు మన ఛానల్లో నాకు తెలిసి 400-500 వీడియోలు ఉన్నాయి రియల్ భూములు. ఎలా వచ్చింది ప్రజలు యాక్సెప్ట్ అయితే మీరు కూడా రారు కదా. సో ఓవరాల్గా ఆ ఒపీనియన్ అనేది ఇంకా మారలేదండి, బట్ మారే క్రమంలో వెళ్తుందని చెప్పగలుగుతాను. ఏంటి అసలు మీ ఒపీనియన్ ఏంటి? రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాల ప్రభుత్వం ఉంది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు అమరావతి ఏ స్థాయిలో నిర్మాణం జరిగే అవకాశం ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం ఆలోచన ఏ విధంగా ఉంది? ప్రభుత్వం పెట్టిన దృష్టి ఏ విధంగా ఉంది? భవిష్యత్తులో మళ్ళీ దీని మీద మళ్ళీ ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే ఇట్స్ మీన్ ఇప్పటికే 2వ విడత భూసేకరణకి వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బందులు అయితే వచ్చాయని చెప్పి కూడా మనం అన్ని ఛానల్స్లో కూడా చూడటం కూడా జరిగింది. మీ అంచనా ఏంటి? అంటే చంద్రబాబు గారి వరకు స్కిల్లో కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ విజన్లో కానీ మనం 1990లో 2020 విజన్ మాట్లాడారు. ఇప్పుడు 2040-50 మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు ఏ పని పెట్టినా ఆయనకు ఒక ఫోర్కాస్ట్ అనేది చాలా బాగా చేస్తారు ఆయన. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే అపోహలు ఉన్నాయో అపోహలు పోగొట్టడానికి అమరావతి అనేది
3-4 సంవత్సరాలు అయ్యేది కాదండి. అటు 4 సిటీ కానీ తెలంగాణలో ఇటు కానీ 3-4 సంవత్సరాలు. ఇట్స్ ఏ ఫేజ్ 1 వర్క్ అనేది ఒక రూపం తెస్తారనేది గట్టి ప్రణాళిక జరుగుతుంది, గట్టి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే స్టెప్స్ వెళ్తున్నారు. ఒక్కసారి ఒక 20-30 కంపెనీలు వచ్చాయనుకోండి ఆంధ్రాకి, ఎవరు ఆపలేరు. ఆల్రెడీ గూగుల్ దగ్గర నుండి కొన్ని కంపెనీలు సైన్ చేసి స్టార్ట్ చేస్తున్నారు. కొన్ని ఫండ్స్ కొన్ని వేల కోట్లు ఆంధ్రాలో పెట్టడానికి పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఇండస్ట్రీలో వస్తున్నారు. అందులో దిగ్గజాలు అంటే చిన్న చిన్న గల్లీ కంపెనీలు కాదు. గూగుల్, టెస్లా, ఈక్వినిక్స్ ఇవన్నీ కూడా పేరు పొందిన, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా ఒకసారి. ఇప్పుడు హైదరాబాద్లో ఒకప్పుడు ఏముందండి, 1990లో ఐటీ ఉందా? ఓన్లీ గత 15-20 సంవత్సరాలుగా ఐటీ అనేది బాగా భూమి వచ్చింది. ఆయన ఒక స్టార్ట్ చేసిన ఐఎస్బి, మైక్రోసాఫ్ట్ అనేది చాలా పెద్ద పేరు అయిపోయింది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారంటే ఈ కాంపిటీషను మన రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్కి కాంపిటీషన్ ఆంధ్రానో తమిళనాడు కాదు, వరల్డ్ లెవెల్ అని. అదే చంద్రబాబు గారు ఆయన గురువు గారు ఈయనకి. సో ఈయన థాట్ ఇట్లుంటే ఆయన థాట్ ఇంకెలా ఉంటుంది? సో డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు రీబిల్డ్ సెకండ్ హైదరాబాద్ ఇన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. కానీ అక్కడ పరిస్థితులు చూస్తున్నాయంటే ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం, హైదరాబాదు ఒకసారిగా డెవలప్ అవ్వాలి. దాదాపు 25 సంవత్సరాలు పట్టింది ఈ స్టేజ్కి రావడానికి. 70 ఇండిపెండెన్స్ డెవలప్. మొత్తం మీద సెకండ్ టర్మ్ ఇది తీసుకున్నామంటే, సో ఒక్కసారిగా ఐటీ కంపెనీస్ రావడం, ఇక్కడ ఒకసారి రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం, ఒక 20 years నుంచి ఒకసారిగా ఒక కొత్త వాతావరణం ఇక్కడ కనపడుతుంది. కానీ అమరావతిలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయగానే ఓ 6 monthsకే డబుల్ అవ్వాలి, ట్రిపుల్ అవ్వాలి అనే ఆలోచనతో ముందుకు రావటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే అది కరెక్ట్. బేసిక్గా అదే ఆలోచిస్తున్నారు కదా అంతా. అంటే ఇప్పుడు న్యూటన్స్ లా అని ఉంది మన ఫిజిక్స్లో, చిన్న 10th క్లాస్ 9th క్లాస్లో. ఒక రబ్బర్ బంతిని, టెన్నిస్ బాల్ని పైకి ఇస్తారనుకోండి, 10-15 సెకండ్లు పడుతుంది. పడడానికి ఎంత పడుతుందో తెలుసా? 5 secondsలో పడిపోద్ది. వెళ్ళిన టైంలో హాఫ్ టైంలో పడిపోద్ది. సో గ్రో అవడం చాలా కష్టం, పడిపోవడం ఈజీ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వెస్టర్స్ కానీ, బయర్స్ కానీ, బిల్డర్స్ కానీ, రియల్టర్స్ కానీ, నేను చెప్పాను మీకు రియల్ ఎస్టేట్ స్టాండర్డ్ ఎలా మొదటి నుంచి చెప్తున్నాను. భూమాత రియల్ ఎస్టేట్లో ఎదగాలి అనుకుంటే ఒక ఏజెంట్గా కానీ, ఒక బిల్డర్గా కానీ, ఒక డెవలపర్గా కానీ, ఒక ఇన్వెస్టర్ కానీ బయర్ ఏదంటే భూమాత అంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే నేను ఫిర్బీ భరిస్తాను. ఆ పేషెన్స్ దగ్గర ఉంటే ఒక అద్భుతాలు చూడొచ్చు అక్కడ మనం. ఉండాలండి. ఇది 6 నెలలు డబుల్ అవ్వాలి, 1 yearలో డబుల్ అవ్వాలి అనేది ఇట్స్ జస్ట్ టూ గ్రీడ్, అంటే దురాశ. ఎలా అవుతుందండి? ఎస్బీఐ అనే బ్యాంక్, మదర్ బ్యాంక్, బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 6.5% ఇస్తుంది వడ్డీ. ఎన్ని సంవత్సరాలు డబుల్ అవుతుందండి? 15 సంవత్సరాలు కాదు, అయితే ఎక్కువ. ఎన్ఎస్ఓ కూడా 5 సంవత్సరాలు డబుల్ అయింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలియదు. నేషనల్ సేవింగ్స్ రేట్, పోస్ట్ ఆఫీస్. సో మన ఊహల ప్రకారం గవర్నమెంట్ పరిగెట్టదు. గవర్నమెంట్కి ఉన్న ఛాలెంజెస్ గవర్నమెంట్కి ఉంటాయి, గవర్నమెంట్కి ఉన్న ప్రాసెస్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. డబ్బులు రాగానే కూడా బిల్ట్ అవ్వదు, డబ్బులు రాగానే బిల్ట్ అవ్వదు. సో నేను అనేది ఏంటంటే ఈ 1 yearలో డబుల్ అవ్వడం, 2 yearలో డబుల్ అవ్వడం అనేది మనం మానుకోవాలి, మైండ్లో తీసేసేయాలి. దేనికైనా ఒక సఫిషియెంట్. మ్యారేజ్ అయింది, ఒక బాబుకి బర్త్ అవ్వాలంటే 1 year టైం అయితే 9-10 months అయితే కావాలి కదా. నువ్వు నేను మ్యాజిక్ చేసి 6 నెలలు పుట్టిస్తానంటే ఆడికి ఇబ్బందుల్లో ఉంటాడు. సో ప్రీమెచ్యూర్ ఇస్ ఆల్వేస్ డేంజర్. ఇక్కడ ఏంటంటే ఈ 1 year 2 year కంటే 4 to 5 years అనే దాంట్లో జనాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఎప్పుడవుతుందంటే ఈ టర్మ్ అయ్యేటప్పుడు నేను చెప్పండి phase 1. ఇప్పుడు అమరావతి 4-5 phases ఉంటాయి. ఆ phase 1 కంప్లీట్ అయితే ఈ ఏదైతే కాన్ఫిడెన్స్ కోల్పోయిందో పబ్లిక్లో అది రీబిల్డ్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకెవరు ఆపలేరు. స్టార్ట్ అవ్వడానికి చాలా కష్టాలు ఉన్నాయి. ల్యాండ్ పూలింగ్ దగ్గర నుండి, డబ్బుల దగ్గర నుండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంతకుముందు లావాదేవీలు ఆల్రెడీ 10 లక్షల కోట్లకి అప్పులు కడుతున్నారు. సో అది కడతారా, లేదా కొత్త డెవలప్మెంట్ చేస్తారా? సో ఇండస్ట్రీస్ని రావడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలామంది 90% సానుకూలంగా ఉన్నారు. ఆ ఫండ్స్ వచ్చి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిందంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్టివిటీ పెరిగిందంటే ఇట్ విల్ బి నెక్స్ట్. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో ఒకటే చర్చ అయితే నడుస్తుంది సార్. అటు ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, లేదా ఇన్వెస్టర్స్ కావచ్చు. ప్రతిపక్షం ఏదైతే ఉందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితులు తలకిద్దలైతే ఒకసారిగా మనం కుప్పగూలిపోతాం అని చెప్పి కూడా ఒక భయంతో, ఒక కన్ఫ్యూజన్తో ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మీరు చెప్పండి, అంటే ఈసారైనా వాళ్ళ ఆలోచన ఏమైనా మారే అవకాశం ఉంది? ప్రతిపక్షం ఏమైనా ఆలోచన కానీ, లేదా ఒక మైండ్ గేమ్ ఏమన్నా మళ్ళీ ఇక్కడ ప్లే చేసే పొలిటికల్గా ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ అండి. ఎందుకంటే ఒక నమ్మకం లేదు, ఇన్వెస్టర్స్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు. నేను అది ఎవరు వస్తారని చెప్పను, కానీ కాకపోతే ఇక్కడ ఎవరు వస్తారని కన్నా ఒక భయం అనేది క్రియేట్ అయ్యి ఉంది.
సో ఆ అయింది. భయంతో ఇన్ని రోజులని ఎలా ఉంటారు? లేదంటే ఒక ధైర్యంతో ముందుకొచ్చి ఇన్వెస్ట్ చేయాలా? ఏంటి ఫ్యూచర్ అనేది కూడా అంటే ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు ప్రతిపక్షం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, సో వాళ్ళ ఆలోచన ఇప్పటివరకు మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత అమరావతి మీద అసలు వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది? ఒక మైండ్ గేమ్ ఏమైనా ప్లాన్ చేశారంట? ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నా నేను ఇందాక చెప్పినట్టు అమరావతిని క్యాపిటల్గా ఇంకా మార్చే పరిస్థితి కనిపించట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఓటర్స్, యంగ్స్టర్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఓటింగ్లో యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు. ఎస్ సార్. 40%, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు కానీ 40% యూత్ ఉంది టోటల్ పాపులేషన్లో. అంతకుముందు ఎడ్యుకేషన్ అనేది లేదు, లిటరసీ అనేది లేదు. ఇప్పుడు ప్రతి వాడు మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి ఎవడు ఊహలు ఎవడు ఆలోచన, నీ ఆలోచన నేను మార్చలేను, నా ఆలోచన మీరు మార్చితే పోతారు. సో పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది మార్కెట్లో. అటు వైసీపీ కానీ ఇంకితర ఏ పార్టీలు వచ్చినా దే నో వాట్ ఈస్ ఫ్యాక్ట్, వాట్ హ్యాపెన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మేబీ ఓట్లు వేసేటప్పుడు అంటే మంచిగా ఆలోచించి నెమ్మదిగా మంచి డెసిషన్ తీసుకుంటారు అనేది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్. అలాంటి ఆలోచన అసలు వాళ్ళకు ఉందా అని నా ప్రశ్న. ఎవరికి? ప్రతిపక్షానికి. అంటే ఉందా అంటే బీజేపీ తీసుకోండి, జనసేన తీసుకోండి, పార్టీల పరంగా తెలుగుదేశం పార్టీ తీసుకోండి, సో సిపిఐ ఇవన్నీ కూడా ఏంటంటే అమరావతికే ఓటేసాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప. కానీ తర్వాత అయినా సరే నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత లేకుంటే వాళ్ళకి ఒకవేళ అధికారం వస్తే దీని మీద అదే కక్షతో ముందుకెళ్తారా? అంటే కక్ష అంటే వాస్తవంగా గత 5 సంవత్సరాలు జరిగింది మొత్తం అదే, ప్రజలు అనుకునేది అదే, మనం అనుకునేది అదే. ఇప్పుడు మనిషి మెదడు చాలా చిన్నదండి, చిన్న మెదడు పెద్ద మెదడు ఉంటుంది. ఆ మెదడులో ఎక్కువ స్కోప్ ఉంటుంది, హార్డ్ డిస్క్ లాగా. సో 4 రోజులు అయితే మర్చిపోతారు జనాలు. ఇప్పుడు మనకి ఏం కావాలి? స్టేట్ డెవలప్మెంట్ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలి, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మొదట్లో అనుకున్న ఆలోచన ఇప్పుడు మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక స్టేట్ ఒక షేప్కి వచ్చింది, ఒక సైజుకి వచ్చి, అంటే జనరేషన్ ఆఫ్ రెవెన్యూ స్టార్ట్ అయితే వాళ్ళు కూడా మంచిదే కదా. వాళ్ళు ఆలోచన ఉండొచ్చు, ఆలోచన ఉండడం తప్పలేదు. ఆలోచన ఆవేశంలో తీసుకున్న ఆలోచన వేరు, ఆలోచించి అవసరం ఆలోచన నేర్పుతుంది. సో పబ్లిక్ ఏం కావాలనేది ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ ఆలోచించి పబ్లిక్ ఏం కావాలి. పబ్లిక్ అనుకుంటే నేను దించగలను, నేను ఎత్తగలను, రెండు జరిగింది అదే కదా. ఇప్పుడు పబ్లిక్ అనుకుంటే ఓవర్ నైట్ సెకండ్ టర్మ్ జగన్ గారు వస్తారని ఎవరు అనుకోలేదు. లాస్ట్ 15 days సినారీ మారింది. ఎందుకు మారింది, ఎలా మారింది మనం పొలిటికల్గా టచ్ చెప్పను. సో పబ్లిక్ ఈజ్ నౌ మోర్ క్లియర్ whom they want, what they want, why they want, when they want, how they want. ఇది క్లారిటీ ఉంది. సో రాజకీయాలు పక్కన పెడితే స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచించేవాడిని ఎన్నుకుంటారు. ఎవరికి వేస్తారు? డెవలప్ చేసేవాడికి వేస్తారు. సో మీరైనా నేనైనా కెమెరాని ఎవరైనా సరే మనకి అభివృద్ధి చెందుతుందా లేదా, ఈ 5 సంవత్సరాలు అనుకోని మార్పులు వచ్చాయనుకోండి, పబ్లిక్ ఆల్సో విల్ థింక్, అపోజిషన్ ఆల్సో విల్ థింక్. ఇప్పుడు ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో జంప్ అయిపోతారు. ఇప్పుడు నన్ను దానం నాగేందర్ గారు కేసు చూశారు, రిజైన్ చేయకుండా వెళ్ళారని. ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఒక్కసారి మనం చేసే పనులు పబ్లిక్లో నిల్చోబెట్టి వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే పబ్లిక్ విల్ రీథింక్, వాళ్ళని ఎలక్ట్ చేయాలా, వీళ్ళని ఎలక్ట్ చేయాలి. గవర్నమెంట్ ఎప్పుడు పబ్లిక్ ఏమనుకుంటుంటే మనకి మన పిల్లలు బాగుండాలి, ఉద్యోగాలు రావాలి, ఆస్తులు రియల్ ఎస్టేట్ పెరగాలి, గ్రోత్ ఉండాలి, రెవెన్యూ రావాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇవన్నీ అనుకుంటారు. అది చేసే వాళ్ళే ఎన్నుకుంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. వాళ్ళు వస్తారు. ఇప్పుడు పొలిటికల్ అనేది ఏదైనా జరగచ్చండి, బట్ ఏది జరిగినా అంత ఈజీగా జరగదు అనేది నా. ఇంతకుముందు కొద్దిగా స్టెప్ అవుట్ అయ్యారు, ఇప్పుడు స్టెప్ అవుట్ అయ్యే ముందు కొద్దిగా ఆలోచిస్తారు. ఎన్నుకునే ముందు వాళ్ళు కూడా ఈ నెక్స్ట్ రానున్న 3-3.5 సంవత్సరాల్లో ఏం జరగబోతుందో చూస్తారు. చూసి ఆ డెవలప్మెంట్ పెట్టి కూడా దే విల్ టేక్ ఏ కాల్. రీసెంట్గా మీరు అమరావతి విజిట్ చేశారా? మొన్న వెళ్ళానండి. ఎలా అనిపించింది సార్ మీకు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న పనులు ఇవన్నీ చూస్తుంటే? అంటే కొద్ది గ్రోత్ ఉంది, బట్ జనాల్లో అనుకున్నంత స్పీడ్ కనిపించలేదు. గ్రోత్ అయితే ఉంది, ప్లానింగ్ బాగుంది, అన్ని ప్రణాళిక స్టేజ్లో ఉన్నాయి. ఇవి ఒక్కసారి ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి వస్తే కనుక అమరావతి ఈజ్ ఆల్సో గోయింగ్ టు మేబీ నెక్స్ట్ 5 to 10 years పడుతుంది. హైదరాబాద్ స్టేజ్, ఇప్పుడు హైదరాబాద్ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు డెవలప్ అయింది. మీరు వచ్చి చంద్రబాబు గారు ఎవరు వచ్చినా 5 సంవత్సరాలు చేయలేరండి. ఇట్ రిక్వైర్స్ ఎ టైం. అదే నేను చెప్పాను, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్. అమరావతి డెవలప్ కావడానికి ఇంకో 2-3 టర్మ్స్ కావాలి. ఆ టర్మ్స్ పబ్లిక్ ఎన్నుకుంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఈవెన్ అపోజిషన్ పార్టీ వచ్చినా గ్రోత్ అయితే ఆపలేరు. కొద్దిగా 10-20% తేడా ఉంటుంది. సో మన ఆలోచన విధానం మనల్ని నడిపిస్తుంది. సో ఓవరాల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అమరావతి, విజయవాడ, గుంటూరులో.
బట్ టైం అయితే పడుతుంది, నాకు తెలిసినంత వరకు కొద్ది టైం పడుతుంది అప్రిషియేట్ అవ్వడానికి. బట్ డెఫినెట్గా ఇట్స్ ఎ పాజిటివ్ గ్రోత్, స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఎస్, ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా దీన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తారు. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్లో, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకి ఎంతవరకు ఇది ప్లస్ అయింది అనుకోవచ్చు? అంటే రియల్ ఎస్టేట్ పరంగా కాస్త మళ్ళీ అవకాశాలు పెరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తెలంగాణ సెంట్రల్లో గవర్నమెంట్ వేరుంది, లోకల్లో గవర్నమెంట్ వేరుంది. అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండేది, ఇప్పుడు రెండు వాళ్ళకి అపోజిషన్. సో అసలు ఓవరాల్ కంట్రీకి ఏమి ఇవ్వలేదు ఈ బడ్జెట్. లాస్ట్ టైం బడ్జెట్లో కొద్ది ఉంది, ఈ బడ్జెట్లో ఇట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్ బడ్జెట్. లాస్ట్ టైం ఎలక్షన్ గెలవాలి కాబట్టి. కానీ మనం 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటి గమనించామంటే సార్, ఆ రోజు ఏదైతే ఉందో గత 5 సంవత్సరాల్లో అటు కేసీఆర్ ప్రభుత్వం, అటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, వీళ్ళిద్దరు మంచి మిత్రులు. అవును, ఇప్పుడు చేంజ్ అయింది, ప్రభుత్వం చేంజ్ అయింది, ఇటు చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. సో వీళ్ళిద్దరూ ఒక పాలసీతో ముందుకెళ్తుంటే వీళ్ళిద్దరు ఇప్పటికి కలిసే ఉన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ గారు. సో ఈ ఇద్దరు డెసిషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటారు బేసిక్గా. ఇప్పుడు ఇది మొత్తం మీద తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, 2 పార్టీలు, అంటే అటు 2 పార్టీలు ఇటు 2 పార్టీల మధ్య జరుగుతున్న ఒక యుద్ధంలో భాగంగా కాస్త స్లో డౌన్ అయింది అనుకోవచ్చా? అంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి. అంటే ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా, నేను ఇందాక ఏం చెప్పాను, పార్టీలు బట్టే ఇక్కడ డిసైడ్ అవుతుంది, ఇక్కడ పార్టీలు తీసుకున్న నిర్ణయాలు బట్టే కదా అవుతుంది. మీరు తెల్లగా కనిపించే పాలు, నల్లగా కనిపించే నీళ్ళు అనుకోవడం మీ భ్రమ. మీడియాకి నేను చెప్తాను, మీడియాకి నాలికలే దుమ్ములు ఉండవు, ఇటైనా తెప్పచ్చు మీడియా. సో బట్ వాస్తవాలు, కొన్ని ఛానల్స్ మాత్రం వాస్తవాలు మాట్లాడతారు, కొన్ని ఛానల్స్ ఫర్గా యాంటీగా మాట్లాడతాయి. అది పక్కన పెడితే ఫ్రెండ్షిప్ అనేది వేరండి. ఇప్పుడు పార్టీ పేర్లు చెప్పని బయట కొట్టుకుంటారు, లోన కలుసుకుంటారు, అది మీకు తెలియదు, నాకు తెలియదు. బ్యాక్ ఆఫ్ ది డోర్ జరుగుతుంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజలు, ఓటర్స్ ఎవరైతే మనల్ని ఎన్నుకుంటారో వాళ్ళు ఏం చూస్తారు? ఈయన వచ్చిన 5 సంవత్సరాలు ఏం చేశాడు రాష్ట్రానికి, ఎన్ని గవర్నమెంట్ జాబులు ఇచ్చారు, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చాయి, ఎన్ని ఎస్సీజెడ్లు వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీ కారిడార్ వచ్చాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చాయి అనేది వాస్తవంగా మీరు చెప్పినా కనిపిస్తుందిగా. ఇప్పుడు తెలంగాణలో ఎయిర్పోర్ట్స్ ఎక్కువ లేవు, మీరు చూసుకుంటే ఆంధ్రలో చాలా ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, భోగాపురం, వైజాగ్ 10 ఎయిర్పోర్ట్లు దాకా ఉన్నాయి. మన దగ్గర ఏమి ఉన్నాయి? హార్డ్లీ ఒకటి ఉంది. ఈ చిన్న ఎయిర్పోర్ట్ ఇస్తే ఇంటర్నేషనల్ సంస్థ పోతే నెక్స్ట్ వరంగల్లో ఇప్పుడు డిసైడ్ చేస్తే అది అవుతుంది ట్రయల్. ఒక హైదరాబాద్లో ఉండే కానీ మిగతా ఎక్కడ వరంగల్ ఇప్పుడు రెడీ అవుతుంది. సో గవర్నమెంట్ ఇప్పుడు కొద్దిగా పాలసీ విధంగా ప్రొసీజర్ వేరే ఉంటుంది, కొద్దిగా ఏమంటారు డిఫరెన్షియేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన గురించి మన సీఎంల గురించి మాట్లాడేంత అర్హత లేదు. కానీ మరి మనకు తెలిసింది ఏంటంటే ఎక్స్పీరియన్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నాలాగా చాలామంది స్పీకర్లు మీరు మాట్లాడిస్తారు, నేనేం మాట్లాడతాను, మిగతా స్పీకర్ మీకు తెలుసు. ఈరోజు ఆల్మోస్ట్ 6,000 వీడియోలు కంప్లీట్ చేశాను మీ అందరు మీడియా సహకారంతో. సో వీళ్ళిద్దరు ఒకటైనా వాళ్ళిద్దరు రేపు ఈక్వేషన్ మారచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరితో టైఅప్ అవుతానో లేదా వైసీపీ అవుతారో మీకు గ్యారంటీ ఉందా? లేదు. ఇప్పుడు సెకండ్ టైం కూడా చంద్రబాబు వస్తారని ఎవరు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ ఇనిషియేటివ్ జైల్లో పెట్టి ఇనిషియేటివ్ తీసుకున్నందుకే ఆయన డిప్యూటీ సీఎం అయిపోయాడు. సో దెర్ ఇస్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని పబ్లిక్కి పాజిటివ్గా పబ్లిక్ ఉపయోగపడేలా చేసుకుంటే ఎవరైనా గెలుస్తారు. అటు వైసీపీ గెలవచ్చు. ఎప్పుడైతే పబ్లిక్తో ఆడుకుందాం, పబ్లిక్ని పట్టించుకోకుండా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫామ్ హౌస్ రిస్ట్రిక్ట్ అయిపోయారంటారు. ఫస్ట్ టైంలో బాగా చేశారు, సెకండ్ టైంలో కొద్దిగా వాట్ ఎవర్ రీజన్స్ మనకు తెలియదు, బట్ ఏజ్ అవ్వచ్చు, లేకపోతే అబ్బాయిని ముందు పెట్టాలనే రకరకాల ఆలోచనలు. లోకేష్ బాబు బండబూతులు తిట్టారు ఒకప్పుడు, లడ్డు బాబు అని. ఇప్పుడు ఆయన, నేనే చాలా చేంజ్ చేశాను. నేను ఏ పార్టీకి చెందను, పాలిటిక్స్ అంటే నాకు అసలు పడదు. బట్ నేనేం చూస్తుంటే వాట్ ఈస్ ది డెవలప్మెంట్ గోయింగ్ ఆన్ ఇన్ ది స్టేట్, ఇన్ ది సిటీ. ఎలాంటి ప్రయత్నం? ఇప్పుడు అదానీ, అంబానీ, ట్రంప్ టవర్స్ ఇన్ హైదరాబాద్ ఎవరు ఊహించారా? లేదు. ట్రంప్కి దేశంలో సిటీలు ఎన్నో 150, 200 కంట్రీలు ఉన్నాయి. అందులో ఇండియాలో బాంబే, ఢిల్లీ, చెన్నై వదిలేసి హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? సో దే సీన్ ది పొటెన్షియల్. అట్లానే రేపు పొద్దుట హైదరాబాద్, తెలంగాణకి అయితే అమరావతి, విజయవాడ అనేది గుంటూరు, వైజాగ్ కూడా హాట్స్పాట్గా మారుతుంది రియల్ ఎస్టేట్. ఎందుకంటే ఒక 20 కంపెనీలు వచ్చాయనుకోండి, డేటా సెంటర్స్, ఎంతమంది కొన్ని వేల మంది ఎంప్లాయీస్ వస్తారు, కొంత లక్షల మంది టర్న్ ఓవర్ అవుతుంది. డబ్బు అంతా ఎక్కడ పోతుంది? అక్కడే ఉంటుంది.
అండ్ వైజాగ్లో ఏంటంటే కాస్మోపాలిటన్, ఎందుకంటే అన్ని రకాల కల్చర్స్ ఉంటాయి అక్కడ. హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బట్ సీటేర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ అవి కాకుండా పబ్లిక్ సెక్టర్స్ కానీ పెద్ద పెద్ద పబ్లిక్ సెక్టర్స్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంత పెద్దది, హెచ్పిసిఎల్, డాక్యార్డ్, నావల్ డాక్యార్డ్, పోర్టు, ఈస్టర్న్ నావల్ కమాండ్, పెద్ద పెద్ద ఎన్ఎస్టిఎల్ సైన్స్ అది ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే ఇండస్ట్రీ వస్తుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో, ఎక్కడైతే కనెక్టివిటీ ఉంటుందో, ఎక్కడైతే గ్రోత్ కారిడార్ ఉంటుందో, ఇవన్నీ కూడా మనం అనుకున్న అపోహలు అన్నీ పక్కకు వచ్చేస్తాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏంటి, తెలంగాణలో లుక్ ఈస్ట్ పేరుతో ఒక పాలసీ తీసుకుని వచ్చింది. మొత్తం హైదరాబాద్ 360 డిగ్రీస్లో డెవలప్ చేయాలని చెప్పి ఒక పాలసీ తీసుకుని రావడం కూడా జరిగింది. కానీ ప్రజలు ఏంటంటే ఆ వెస్ట్ మార్కెట్కే పరిమితం అయిపోయారు, అటు నుంచి ఇటు మారలేకపోతున్నారు. అందుకే వన్ సైడ్ డెవలప్ అవుతుంది, కానీ మిగతా ప్రాంతాలు అనుకున్నంత స్థాయిలో అవి డెవలప్మెంట్ అవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు గోల్డ్ పోయింది, నువ్వు గుంటూరులో పోగొట్టుకున్న ఊరికి వెళ్ళి హైదరాబాద్ అయితే దొరుకుతుందా? గుంటూరులోనే ఎతకాలి. ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ లాస్ట్ 10 సంవత్సరాలు ట్రెండ్ చూశారు. ట్రెండ్ ఎక్కడ పెట్టింది డెవలప్ అయింది. ఇప్పుడు షాద్ నగర్, బెంగళూరు హైవేనో లేకపోతే ముంబై హైవేలో పెట్టింది లాస్ట్ 10 ఇయర్స్లో 7 నుండి 10% అంటే 10 రెట్లు పెరిగినంత గ్రోత్ ఉంది. నా కళ్ళ ముందు 2 ఇయర్స్లో 50% పెరిగింది. 2 ఇయర్స్లో కొన్ని వాటిలో 3.5 ఇయర్స్లో డబుల్ అయింది. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్గా పెరిగిందా, నిజంగానే గ్రోత్ కనిపిస్తుందా? అంటే కొంతవరకు ఆర్టిఫిషియల్ ఉందండి. నియోపాలిస్, కోకాపేట్ ఈ ఏరియాలో చూసుకుంటే, రాయదుర్గం చూసుకుంటే కొంత ఆర్టిఫిషియల్ అయితే ఉన్నది నా ప్రకారం. బట్ అంతా ఆర్టిఫిషియల్ కాదు. సో ఆర్టిఫిషియల్ కూడా కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు 177 కోట్లు ఎకరం అమ్మారు, నెక్స్ట్ ఇయర్ పడితే 200 కోట్లు అవుతుంది, ఆశపడక్కర్లేదు. ఇది చాలా తక్కువ. బాంబేలో, ఢిల్లీలో అయితే ఇంకా అవును 800-900 కోట్లు ఎకరం అమ్ముతున్నారు. సో మనం వీఆర్ ఫార్ బెటర్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్లో గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయా? కొంతవరకు కొన్ని ఏరియాలో నడుస్తున్నాయి, కొన్ని ఏరియాలు డెవలప్ కావాల్సి ఉంది, ప్రణాళికలు ఉన్నాయి, సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు ఓవరాల్ మీరు అన్నట్టు 360 డిగ్రీ ఒక 10-12 సెటిలైట్స్ వస్తాయి. ఓఆర్ఆర్కి, RRRకి మధ్యలో ఫార్మా క్లస్టర్స్ వస్తాయి, ఇండస్ట్రీ కారిడార్ వస్తుంది, SEZ వస్తుంది, 4 సస్టైనబుల్ సిటీ వస్తుంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ రేస్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇండస్ట్రీస్ కూడా అక్కడ అంత స్పీడే కాపని ఇప్పుడు ఫాక్స్కాన్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి, అవి కూడా వస్తాయి. వచ్చాయంటే మారుతుంది. ఇది 4 సిటీ వైపు అనుకున్న స్థాయిలో ఇన్వెస్టర్స్ ముందుకు వస్తున్నారా? అంటే వస్తున్నారంటే 100% రావట్లేదని చెప్పాలి, 100%. ఎందుకంటే ఏ సిటీ డెవలప్ అని ఏం కావాలి, మన విటమిన్ ఎమ్ కావాలి, అంటే డబ్బులు కావాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి స్లో డౌన్ అయిపోయింది, పర్మిషన్ లాగా లేదా చాలా ఇబ్బందులు ఉండి, ప్లానింగ్ రీజన్స్ ఏమైనా ఉన్నాయి. సో డబ్బులు రానప్పుడు ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ 10 లక్షల కోట్లు ఉంటే ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇల్లు కూడా డబ్బులు కావాలి. సో ప్రతి స్టేట్ సీఎం కూడా స్టేట్కి ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేసి డెవలప్ చేయాలి. ఇప్పుడు 4 సిటీ అని ఎందుకు చెప్పాం? సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్, 4వది 4 సిటీ. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఉండాలనేది ఆయన ప్రయత్నం. ప్లాన్ అయితే సూపర్ ఉంది, సౌత్ కొరియాకి మించిపోయి కట్టాలని. కానీ మనం కట్టగలమా లేదా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. కట్టాలంటే విటమిన్ ఎమ్ ఉండాలి, విటమిన్ ఎమ్ ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ కొన్ని బయింగ్ కెపాసిటీ కావాలి కదా. జీడిపి ఆఫ్ ద కంట్రీ, ఇన్ఫ్లేషన్ అన్నీ కూడా చాలా ప్లే చేస్తాయి. సో ఇద్దరు సీఎంలు 10 సంవత్సరాలు నాకు తెలిసి టీడీపీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంత కాకపోతే ఇప్పుడు 6 నెలలు నీ దగ్గర కొన్ని బుద్ధులు అయితే వస్తాయి కదా. మేబీ ఆ కొన్ని మంచి బుద్ధులు రావాలి, వచ్చి ఉంటాయి. ఆ మంచి బుద్ధులు ఇంప్లిమెంట్ చేస్తే ఇద్దరికి టకాఫోర్ నడుస్తుంది. ఇప్పుడు మోడీ గారు ఏమంటున్నారంటే మనకి ఎవరు కాంపిటీషన్ ఉండకూడదు అన్నట్టు. మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఇన్ అమెరికా అంటే మేక్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఏపీ, తెలంగాణ ఎంటైర్ ఇండియాలో చూసిన వన్ ఆఫ్ ది రికగ్నైజబుల్ స్టేట్స్ అయిపోతాయి. కొన్నాట్లో మనం ఫాస్ట్ ఉన్నాం, కొన్నాట్లో ఏపీ కూడా ఫాస్ట్ అవుతుంది. ఏపీ ఇప్పుడే బేబీ, జస్ట్ బార్న్ బేబీ కాబట్టి కొద్ది టైం పడుతుంది. హైదరాబాద్ ఆల్రెడీ టీనేజ్ వచ్చేసాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం. రెండు మనం కొద్దిసేపు ఆగి పేషెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూమ్. సో ఒకప్పుడు రియల్ ఎస్టేట్కి మంచి భూమి ఉండేది, ఇప్పుడు కాస్త స్లో డౌన్ అయింది. అందరిలో ఈ చర్చ నడుస్తూనే ఉంది. ఒక్కసారిగా బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఆడుతున్న పెద్ద డ్రామాలో భాగంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక్కసారిగా మొన్న మనం కానీ పరిశీలించామంటే బంగారం రేటు ఒకసారి పడిపోయింది, వెండి రేటు కూడా పడిపోయింది. సో ఇది అసలు ఈ పరిస్థితులను చూస్తుంటే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అంటే గోల్డ్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఒక భయానికి లోనవుతున్నారు. అమ్మో బంగారం ఒకసారి పడిపోయింది, పరిస్థితి ఏంటి?
ఒక రియల్ ఎస్టేట్ చూస్తే అలానే ఉంది, ఏం చేయాలని ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి అసలు అంతర్జాతీయ మార్కెట్లో రేపు రాబోయే రోజుల్లో ఈ గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, మార్కెట్ పెరిగే అవకాశం ఉందా, ఒకసారి మళ్ళీ కుప్పకూలిపోయే అవకాశం ఉందా? చివరిగా ఫైనల్గా రియల్ ఎస్టేటే ఇస్ ద పర్ఫెక్ట్, ఎప్పటికీ ఫ్యూచర్ అదే అని మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు? రోటీ కపడా మకాన్, రియల్ ఎస్టేట్ నాడు నేడు రాబోయే రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఎవడు 99.9% మోసపోలేదు. గోల్డ్ సిల్వర్ అనేది ఈ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఒక రీజన్స్ చూద్దాం. అసలు ఎందుకు పెరుగుతున్నాయి రేట్లు, ఎవరి వల్ల పెరుగుతున్నాయి? గోల్డ్ బులియన్ మార్కెట్ అనేది ఒక మాఫియా, రియల్ ఎస్టేట్ అనేది ఒక మాఫియా, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక మాఫియా, స్టాక్ మార్కెట్ నా ప్రకారం మాఫియా అని ఎందుకంటే వేరే నెగిటివ్ మీనింగ్ కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉంటుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 10, 20, 30 మంది టాప్ ప్లేయర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పను, ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రెడీ అవుతుంది కదా, ఫస్ట్ పిఎం దగ్గరికి వెళ్దు. ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఇండస్ట్రీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కరెక్షన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ అప్రూవల్. అది ఎప్పటి నుండో జరుగుతున్నాయి, ఇవాళ కొత్తగా వచ్చేది కాదు. ఆల్రెడీ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, మీరు ఈయన వచ్చాక ఈయన పెరిగాడు, ఈయన వచ్చాక ఈయన తగ్గాడు అని. అయితే ముఖ్య రీజన్స్ కనుక మనం అనలైజ్ చేసుకుంటే, ఫస్ట్ గ్లోబల్ ఎకానమీ, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్, ట్రంప్ ఆయన వైఖరి, యుద్ధాలు, యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇండియా, నేనే ఆపానంటాడు. పొలాలు పెట్టేసినారు, నేనే ఆపానంటాడు ఆయన. తర్వాత బర్త్ టూరిజం, వీసా ప్రాసెస్, ఇమిగ్రేషన్ సిస్టమ్, బైఅవుట్ స్కీమ్ అని అమెరికా వాళ్ళని గవర్నమెంట్ జాబులు తీసేస్తున్నాడు, 8 నెలలు శాలరీ ఇస్తామని. అట్లనే మెయిన్ ముఖ్యంగా ఇంపాక్ట్ టారిఫ్, టాక్సేషన్. సో ఇవన్నీ చూసుకుంటే కర్ణుడి చావుకి 100 కారణం. అలాగే ఈ గోల్డ్ పెరగడానికి గత 2 సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది వాస్తవంగా. అదే ఎందుకంటే ట్రంప్ అనేవాడు ఏం చేస్తుంటే సుప్రమేసీ అంటే నేను సూపర్ మ్యాన్గా ఉండాలి అంటే నాకంటే ఎక్కువ ఎవరు ఉండకూడదు. వాస్తవానికి అమెరికన్ ప్రెసిడెంట్ ఇది బిగ్గెస్ట్ పొజిషన్ ఇన్ ది వరల్డ్. కానీ అంతకుముందు కూడా చాలామంది ప్రెసిడెంట్ వచ్చారు. క్లింటన్ వచ్చారు, జార్జ్ బుష్ వచ్చారు, ఒబామా వచ్చాడు, బైడెన్ వచ్చారు. బైడెన్ గారు ఏదైతే 4 సంవత్సరాలు సైన్ చేశాడు, ఈవోలు అంటారు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఈయన 1 ఇయర్లో సైన్ చేశాడు. ఎలాన్ మస్క్ ఎంత సపోర్ట్ చేశాడు, బయటకు వచ్చేసాడు. ట్రంప్ గారితో కలిసి ఎలక్షన్ గెలిపించి ట్విట్టర్లో. సో ట్రంప్ వైఖరి వల్ల మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే డాలర్కి ఎగెనెస్ట్గా రూపీ వీక్ అయిపోయింది. మెయిన్ రీజన్ అది. వీక్ అయ్యేటట్టు మన పెద్ద సారు డెసిషన్ తీసుకుంటారు. అంటే మన కాలు కింద చెప్పులాగా ఉండాలి. ఇండియా కానీ, చైనా కానీ, జపాన్ కానీ, రష్యా మనం దాటకూడదు. ఇప్పుడు ఆ భయం అనేది స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి నా పర్సనల్ ఒపీనియన్లో ట్రంప్ గారికి ఆ భయం అనేది స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడైనా తలదంటారు అని. ఎప్పుడు నువ్వే హీరోగా ఉండలేవు కదా, ఇప్పుడు నేనే హీరోల పొజిషన్. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు జనరేషన్ వస్తూనే ఉన్నాయి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల మార్కెట్లో హైలీ వాలటైల్ అయిపోయింది. అంటే ఏమవుతుందో. ఇంకొకటి స్టాక్ మార్కెట్ అనేది బాగా నిన్న బడ్జెట్ రోజు కూడా బాగా కుదేలైపోయింది చూస్తుంటే. దాదాపు 1700, 1800, 2000 పాయింట్లు పడిపోయింది. అక్కడ ఒక 500-600 నిఫ్టీ బిఎస్సిలో, స్టాక్ ఎక్స్చేంజ్లో. సో దానివల్ల ఏమవుతుందంటే జనాల్లో ఆందోళన అనేది ఉంది, బయటికి చెప్పుకోవట్లేదు. మనకి ఇన్వెస్ట్మెంట్ రూపాయలు ఏమున్నాయండి? స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇవి కదా మనకున్నది. గత 1-2 ఇయర్స్గా చూసుకుంటే స్టాక్ మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ బాగా అయినాయి. చాలామంది జనాలకు అవగాహన లేదు. సో అది కొద్దిగా పక్కన పెట్టారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ బాగుండేది. ఎంటైర్ వరల్డ్లో కూడా చూసుకుంటే గత 1.5-2 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ అనేది జీరో అవ్వలేదు, కొద్దిగా స్లో డౌన్ అయిన మాట వాస్తవం. ఇప్పుడు పికప్ అవుతుంది. మైండ్ సెట్ ఆఫ్ ది పీపుల్ మారుతున్నాయి. మిగిలింది ఏంటి? బంగారం, సిల్వర్. రానున్న రోజుల్లో మీరు నోట్ చేసుకుంటే కాపర్ కూడా పెరుగుతుంది, బ్రాస్ కూడా పెరుగుతుంది, బ్రాంచ్ కూడా పెరుగుతుంది. అయితే గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే డిమాండ్. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్లో ఇండియా ఇస్ హైయెస్ట్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ కన్జంప్షన్ గోల్డ్. మన ఆడవాళ్ళు బంగారం లేనిది ఏ ఫంక్షన్కి వెళ్తారా? వెళ్ళరు. గొలుసులు, గాజులు, వాటెవర్. అది ఇప్పుడు ఏమైంది? అంతకుముందు ఆభరణాల రూపంలో వాడేవాళ్ళం గోల్డ్ని.
బిస్కెట్లు అనేది చాలా డబ్బులు ఉన్న నీళ్ళ డబ్బులు ఉన్న తప్ప మాలో డబ్బులు లేని వాళ్ళు ఉండరు. అదేవిధంగా సిల్వర్ని కూడా పూజ సామాన్లకు వాడేవాళ్ళం, గంట, ప్రమిదలు. కానీ ఇప్పుడు అంతా ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏమైంది, షిఫ్ట్ అయింది. అయింది. దేర్ ఈజ్ ఎ మైండ్ షిఫ్ట్ ఇన్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ బయర్స్లో. ఈ రిస్కులు ఎందుకు తీసుకోవడం అని గోల్డ్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నారు. మార్చేశారు. సిల్వర్ను కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తాను. సిల్వర్ ఎందుకు పెరిగింది, ఒకటి పూజ సామాన్లు నుండి ఇండస్ట్రీ యూసేజ్లోకి వచ్చింది. ఈవీ వెహికల్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్, సెమీ కండక్టర్, ఇవన్నిట్లో వాడడం వల్ల ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉందో రేట్లు పెరిగిపోతాయి. ఎక్కడైతే సప్లై ఎక్కువ ఉండి రేట్లు డిమాండ్ తక్కువ ఉంటే రేటు తగ్గిపోతుంది. అవునా? ఇప్పుడు ఏమైంది, అనుకోకుండా 1925లో తులం బంగారం 19 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1925లో, 1950లో 100 రూపాయలు అయింది. 2000 చిల్లర ప్రాంతంలో 4000, 4500 ఉంది. కరోనా టైంలో 50,000-55,000 ఉంది. ట్రంప్ గారు రాకముందు 75,000-80,000 ఉంది. అవునా? ఎనాలిసిస్ రఫ్గా. ఈ 75,000 ఎక్కడికి వెళ్ళిందండి, 180,000కి వెళ్ళిపోయింది. సిల్వరు పెద్ద మ్యాజిక్ ఏంటంటే, నా లైఫ్ టైం నేను పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదు సిల్వర్ కానీ గోల్డ్ ఎంత పెరగడం. సిల్వర్ ఏమైంది, గోల్డ్ కంటే కేజీ 10 గ్రాముల బంగారంకి కేజీ వెండి చూసుకుంటే వెండి ఎప్పుడు 10-20% తక్కువ ఉండేది. ఈరోజు 75,000 ఎక్కడికి వెళ్ళిందండి, 4 లక్షలకి వెళ్ళింది. ఇప్పుడు జనాలు ఏంటంటే ఆనందం పెరిగినప్పుడు ఆనందంగా ఉంటారు, కానీ ఇదంతా ఎందుకు అవుతుందంటే ట్రంప్ ఆడుతున్న జగన్ నాటకం. మన రూపీని ఇప్పుడు ఈరోజు డాలర్కి ఎగ్నెస్ట్ 1 రూపీ 92 రూపీస్ ఉంది, 91 ఉంది. మనం ఏమనుకుంటాం 90 రూపాయలు. ఎంత పెరిగితే అంత వీక్ అవుతున్నట్టు. మనం స్ట్రాంగ్ అవట్లేదు, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఎప్పుడైతే 90గా 75 పడితే అప్పుడు మనం స్ట్రాంగ్ అవుతాం. ప్రపంచం మొత్తం మీద డాలర్ ఎకానమీ అనేది ఎవ్రీబడి అందరూ కూడా ఎగ్నెస్ట్గా ఉన్నారు ట్రంప్కి. మ్యాక్సిమం కంట్రీస్ ట్రంప్కి ఎగ్నెస్ట్గా ఉన్నారు. అంటే డాలర్ని ఎదగనీయకుండా వాళ్ళు ట్రై చేస్తున్నారు, డాలర్ని పడిపోకుండా ఉండడానికి ట్రంప్ ట్రై చేస్తున్నారు. వీసా ప్రాసెస్ కానీ, జాబులు తీసేయడం కానీ, రకరకాల రీజన్స్ ఉన్నాయి. 150 సంవత్సరాల చరిత్రలో లేనిది నేను చేస్తాను, హిస్టరీని రీరైట్ చేస్తాను. ట్రంపా మజాకా, ట్రంప్ పేరు చిరకాల స్థాయిలో మా ఇంట్లో ఉండిపోవాలనేది, బట్ అది రైట్ థింకింగ్ కాదు. సో ఇవన్నీ కూడా రీజన్స్ వల్ల. అయితే ఇప్పుడు లాస్ట్లో మీరు అడుగుతారు ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు, మనం చెప్పలేము. నేను గత 8-9 months ఏ స్థాయిలో పెరుగుతుందో అదే స్థాయిలో కూడా పడిపోతుంది. గత 3 రోజుల నుంచి మనం గమనించాం. అంటే ఇది మళ్ళీ పెరుగుతుందండి, మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే స్పీడ్గా వెళ్తే స్పీడ్ బ్రేకర్ పెడతారు, మధ్యలో కొద్ది బ్రేక్ ఉంటుంది. అట్లా వీళ్ళు ఏంటంటే అక్కడ తగిలించి తమాషా చూడు, అట్లా ఒకసారి కిక్కిచ్చి వదులుతున్నారు. ఇంకో ప్రొడక్షన్ కెపాసిటీ లేదు. గోల్డ్ కానీ ఇంత షార్ట్ టైంలో ఇంత స్పీడ్గా పెరగటానికి ఇది ఒక మాస్టర్ ప్లానే అనుకోవచ్చు. డెఫినెట్గా కొంచెం పెరగటం వేరు, ఒకసారిగా పెరగటం లేదు. విరుగుట కొరకే నేను చెప్పాను, విరుగుట కొరకే అంతే. సో ఎప్పుడు విరుగుతుంది అనేది ఇట్స్ టూ ఎర్లీ. నన్ను ట్రంప్ గారు క్యాబినెట్లో పెడితే నేను ఆలోచించి చెప్తాను, ఏదైనా రికమెండ్ చేస్తే చెయ్యి. చూద్దాం జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి. సో ఇదే కొనసాగితే రేపు మార్కెట్లో. సో నాకు చాలామంది క్వశ్చన్లు వస్తున్నాయి. గోల్డ్ మీద దాదాపు ఒక 60-70 వీడియోలు చేశాను డిఫరెంట్ ఛానల్స్లో. మొన్న ఒక పెద్దవాడు ఫోన్ చేసింది, బాబు నాకు 4 కూతుర్లు, బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుంది చెప్పి, పెళ్లి చేయాలి, పెళ్ళి ఆపుకొని కూర్చున్నాను. నేను ఎలా చెప్తాను? ఆడు ఏడుస్తుంది, మీరు 1,50,000 1,60,000 ఎలా కొనుక్కుంటాం బాబు మీ పేదవాళ్ళు అన్న. మనం ఏం చేయలేం. అంటే అలాంటి బాధలు ఎన్నో ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ఒక రకమైన బాధ అయితే ఇక్కడ ఇంకో రకమైన బాధ. అక్కడ స్కీములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఫెడరల్ రిజర్వ్స్ అని ఉంటాయి, సెంట్రల్ రిజర్వ్. ప్రతి కంట్రీకి కూడా కొన్ని నిధులు ఉంటాయి, ఎమర్జెన్సీలో వాడుకో. యుద్ధాలు అయిననుకో రెవెన్యూ రాదు, అప్పుడు ఈ నిధుల్ని బయటికి రిలీజ్ చేస్తారు. ఇప్పుడు చైనా రిలీజ్ చేస్తుంది. మన మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని యూరోపియన్ కంట్రీస్తో ఇండియా సైన్ చేసింది. అంటే ఇప్పుడు దాదాపు 66% నుండి 150% వరకు పన్నులు విధిస్తున్నారు. ఇప్పుడు దాన్ని 150% ఉన్నది 40%కి, 60% ఉన్నదాన్ని 10%కి తగ్గించడానికి అగ్రీ అయ్యారు. అట్లా వాళ్ళ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్, వీళ్ళ ఇంపోర్ట్స్. ఇది చూసాక ట్రంప్ కొద్ది భయం పుట్టింది. ట్రంప్కి భయం పుట్టింది ఏంటంటే పెంచడానికి తగ్గిస్తాను అంటున్నాడు. 20 పెంచితే మొన్న 100% చేస్తా అన్నాడు. ఇప్పుడు 50-25 చేయడానికి ఆలోచిస్తాను సానుకూలంగా. ఎందుకంటే భయం అనేది స్టార్ట్ అయిపోయింది.
సో చైనా, జపాన్, ఇండియా చూసి భయపడుతున్నారు. సో ఓవరాల్గా తీసుకున్నానంటే త్రూ అవుట్ వరల్డ్ ఏదైనా ఈ 2 సంవత్సరాలు ఏదైతే కాలపరిమితి ఉందో ఒక భయానిక వాతావరణంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే కన్ఫ్యూజ్ ఇక్కడ యూఎస్లో తీసుకున్నా కానీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కన్ఫ్యూజ్ అయింది, కంప్లీట్గా అయిపోయింది. ఇక దీని నుంచి బయటపడటానికి కొంత టైం కూడా పట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఓ పక్క యుఎస్లో ఏదైతే ఇండియన్స్ ఉన్నారో మొత్తాన్ని బయటికి పంపించేస్తున్నారు. ఒక ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ వీసాలు ఇవ్వట్లేదని చెప్పి కూడా యూకే వాళ్ళు అట్లే కండిషన్ పెడుతున్నారు. ఏదైనా అంతకుముందు వచ్చినంత ఇన్కమ్ అనేది ఇండియాకి రావట్లేదు. మొత్తం మీద ఇలాంటి గడ్డు పరిస్థితులు నడవబట్టే 2 రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇటు గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే. ఇంకొక రీజన్ చెప్తాను మీకు రేట్లు పెరగడానికి. ఇప్పుడు మనం గోల్డ్ కానీ మైనింగ్ చేస్తాం. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అవైలబిలిటీ గోల్డ్తో పోలిస్తే మైనింగ్ చేసి తీసిన గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది. అదొక మెయిన్ రీజన్. అక్కడ కరెక్ట్ సడన్ గుర్తొచ్చింది. సో ఎప్పుడైతే ఇప్పుడు మైనింగ్ వేట మొదలుపెట్టారు ఎక్కడెక్కడ సిల్వర్ గోల్డ్, సో మైనింగ్ స్టార్ట్ అయ్యి బాగా తక్కువ రేట్లు వచ్చిన ఎక్కువ మోతాదులో అప్పుడు మళ్ళీ రేట్లు తగ్గుతాయి. ఇప్పుడు రేట్లు పెరగడానికి స్కేర్సిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రొడక్షన్ చేసే కెపాసిటీ లేవు, అవన్నీ ఓవర్ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే 10 రూపాయల దగ్గర 100 రూపాయలు వాడితే ఎలా వస్తుంది? బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోతుంది, నెగిటివ్కి వెళ్తుంది. ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. కొన్ని కంట్రీలు రిలీజ్ చేసేస్తున్నాయి టన్నులు. ఆ రిలీజ్ చేసిన కొద్ది తగ్గుతుంది. ఇప్పుడు జరిగిన వాస్తవం అదే. మళ్ళీ అది అయిపోగానే కుక్క తాగి లాగి పట్టుకుంటే తినకుండా వదిలేస్తే మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. సో రెడ్డి గారు వచ్చారు, మొదలు పెట్టండి అన్న స్టోరీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.